హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలోని 7th క్లాస్ మ్యాథ్స్లోని 4th చాప్టర్ 4th అయిన లైన్స్ అండ్ యాంగిల్స్ ఇందులోని ఎక్సర్సైజ్ 4.1 ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ దానికోసం మనకు బేసిక్ అయితే అవసరం. పాయింట్ గురించి, పాయింట్ అంటే ఏంటి? డాట్ అనే సింబల్తో డినోట్ చేస్తారు. పాయింట్ ఎన్, పాయింట్ క్యూ ఇలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లైన్. లైన్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది, ఏ బి, దీన్ని లైన్ అంటాం. ఓకే, నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే దీన్ని ఎక్కడి వరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ లైన్ని. ఓకే, ఇప్పుడు లైన్ సెగ్మెంట్ అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్, అంటే 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చేదే లైన్ సెగ్మెంట్. ఓకే, ఫస్ట్ ఇవైతే మనకు బేసిక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రే. రే అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. ఓకే, లైన్ సెగ్మెంట్ ఏబి. ఓకే, రే ఏబి. పాయింట్ని డాట్ అనే సింబల్తో డినోట్ చేస్తాము. లైన్ని ఇటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ రేకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది బట్ ఎండింగ్ పాయింట్ ఉండదు. ఎంతవరకు అన్నా మనం పొడిగించుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ 4.1 సాల్వ్ చేయడానికి ఇదైతే అవసరం. నెక్స్ట్ యాంగిల్స్ గురించి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్లోని ఫస్ట్ అక్యూట్ యాంగిల్ గురించి తెలుసుకుందాం. అక్యూట్ యాంగిల్ అంటే 0 to 45 degrees ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్. మోర్ దెన్ 90 degrees బట్ లెస్ దెన్ 180 degrees. ఇప్పుడు రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్. ఎగ్జాక్ట్లీ 180 degrees. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్. గ్రేటర్ దెన్ 180 degrees, లెస్ దెన్ 360 degrees. ఓకే, ఇది రిఫ్లెక్స్ యాంగిల్. అక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్. మనం 4.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయడానికి మనకి ఇది బేసిక్ అన్నమాట. ఓకే, మనం యాంగిల్స్ని మెజర్ చేయడానికి కంపాస్ని అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద ఫిగర్స్ డ్రాయింగ్ బిల్. ఇవి ఇచ్చిన ఫిగర్స్కి నేమ్స్ పెట్టమంటున్నారు. ఓకే, ఫస్ట్ ఏ బి. మనం దీన్ని ఏమన్నాం? లైన్ సెగ్మెంట్. ఓకే, దీని నేమ్ వచ్చేసి లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ సెకండ్ ఫిగర్. నెక్స్ట్ దీని వచ్చేసి నేమ్ రే. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా వీటి నేమ్. నెక్స్ట్ థర్డ్ వన్, దీని నేమ్ ఏంటి? లైన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇది వచ్చేసి పాయింట్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డ్రా ద ఫిగర్స్ ఫర్ ది ఫాలోయింగ్. ఇప్పుడు ఇచ్చిన వాటికి ఫిగర్స్ని పైనలా డ్రా చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ది ఓపీ. ఓకే, డయాగ్రామ్ వేద్దాం. ఇది ఓపీ ఏంటిది? రే. ఓకే, ఓ పి. నెక్స్ట్ సెకండ్ వన్ పాయింట్ ఎక్స్. థర్డ్ వన్ RS.
ఇది ఏ సింబల్ అన్నమాట, లైన్ అంట. ఓకే, ఆర్ ఎస్. ఇప్పుడు ఫోర్త్ వన్ సిడి. సిడి వచ్చేసి లైన్ అన్నమాట. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, నేమ్ ఆల్ ద పాసిబుల్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. మనం లైన్ సెగ్మెంట్స్ అంటూ ఏంటో నేర్చుకున్నాం కదా. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంటుంది, దీన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. ఓకే, ఏబి ఒక లైన్ సెగ్మెంట్, బీసీ ఒక లైన్ సెగ్మెంట్, సిడి ఒక లైన్ సెగ్మెంట్. ఇప్పుడు దాన్ని ఎలా రాయాలో చూద్దాం. లైన్ సెగ్మెంట్, ఏబి లైన్ సెగ్మెంట్, నెక్స్ట్ కామా బీసీ లైన్ సెగ్మెంట్, కామా సిడి లైన్ సెగ్మెంట్ అన్నమాట. ఓకే, ఇవి లైన్ సెగ్మెంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ ఎనీ 5 ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంగిల్స్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ అరౌండ్. ఏమంటున్నారు, మన చుట్టూ మనం అబ్జర్వ్ చేసిన 5 ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంగిల్స్ని రాయమంటున్నారు. ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటి, ద యాంగిల్ ఫార్మ్డ్ వెన్ ఏ సీజర్ ఈజ్ ఓపెన్. మనం ఎప్పుడైతే సీజర్ని ఓపెన్ చేస్తామో అప్పుడు యాంగిల్ ఫామ్ అవుతుంది. చూడండి, మనం ఎప్పుడైతే సీజర్ని ఓపెన్ చేసామో ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే వాల్ యొక్క కార్నర్ చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ అయితే ఫామ్ అయింది బై ది గ్రౌండ్. ఓకే, అలాగే మనం ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తామో అప్పుడు కూడా ఒక యాంగిల్ ఫామ్, అలాగే క్లాక్లో కూడా యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనమే వెతికి రాయాలి, ఇది ఓన్ యాక్టివిటీ అన్నమాట. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ఫాలోయింగ్ గివెన్ యాంగిల్స్ యాజ్ అక్యూట్, రైట్ ఆర్ ఆబ్ట్యూస్. ఇక్కడ కింద ఇచ్చిన యాంగిల్స్లో ఏది అక్యూట్ యాంగిల్, ఏది రైట్ యాంగిల్, ఏది ఆబ్ట్యూస్ యాంగిల్ అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి అక్యూట్ యాంగిల్ అన్నమాట. నెక్స్ట్ ఆబ్ట్యూస్ యాంగిల్, ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ రైట్ యాంగిల్. నెక్స్ట్ వన్, ఇది కూడా అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆబ్ట్యూస్ యాంగిల్ అన్నమాట. నెక్స్ట్ పార్ట్ 2లో 6th, 7th, 8th ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.